హలో మా పని నుండి బెంగళూరుకి అయితే వెళ్ళాల్సింది వచ్చింది. వెళ్ళకముందు ఇంజిన్ ఆయిల్ కూలింగ్ ట్యాంక్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుంటాను. కూలింగ్ ట్యాంక్ అయితే చాలా తక్కువగానే ఉంది. మన యాసిడ్లో పట్టించుకుందాం అనేసి గమ్ముగా అయితే అయిపోయాను. బ్రేక్ ప్యాడ్స్ ప్రాబ్లం ఉంటే బండిపై మెకానిక్ షెడ్లో పెట్టేశాను. బ్రేక్ ప్యాడ్ మారుస్తానే వాటర్ వాష్కి అయితే ఇచ్చేసాను. అంతలో మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి మా అమ్మ వాళ్ళకి ఇక్కడ ఊర్లో దింపాలరా అంటే సర్లేరా అనేసి వెళ్ళిపోయాను. అంతే మా వాడితే డ్రాపింగ్ అయిపోయిన తర్వాత నేనైతే రైట్కి అయితే బయలుదేరిపోయాను. ఫ్యామిలీతో బయటకు వస్తే ఎలా ఉంటుంది అంటే గొర్రెపిల్ల కషాయం నమ్మినట్టే ఉంటుంది. ఆ గొర్రె కషాయం మ్యాటర్ ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటున్నారా? కారు ఎక్కినప్పటి నుంచి అయితే మా పప్పు మీ ఉప్పునే ఉన్నారు అందరూ. వాళ్ళందరి మధ్యలో నేనైతే బలి అయిపోయాను. ఆల్మోస్ట్ ప్రతి లేడీస్ ఎట్టుంటారా అంటే వేలిస్తే చేయలాగేస్తారు. ఒక టాపిక్ ఒకరు ఎత్తితే చాలు మిగతా అన్ని ఆటోమేటిక్గా అవి తన్నుకొని వచ్చేసాయి. రోజులైందో నెలలైందో ఇయర్స్ అయిందో తెలియదు కానీ రోడ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నది. ఆ క్లైమేట్ తో పాటు చాలా సంవత్సరాల తర్వాత ఈ బ్రిడ్జ్ కింద నీళ్ళు అయితే ఫ్లో అవుతున్నాయి. రాజంపేటకి రాజెట్టికి ఉన్న ఒకే ఒక బ్రిడ్జ్ అయితే ఇదే. ఈ బ్రిడ్జ్ తర్వాత అయితే సెకండ్ ఘాట్ సెక్షన్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అయితే సానిపాయి తర్వాత 24 కిలోమీటర్స్ లో రాజెట్ అయితే వస్తుంది. సో ఫైనల్ గా మా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయి అక్కడ ఫిషెస్ ఉంటే ఫిషెస్ తో కాసేపు ఆడుకుని దాని ఫుడ్ అయితే పెట్టాను. ఆ ఫిషెస్ కి లంచ్ అయితే పెట్టేసి నేను కూడా లంచ్ కి అయితే వెళ్ళిపోయాను. ఇతను చూసి వెల్కమ్ ఒబామా అని మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ అయితే అనుకుంటున్నారేమో. కాదు, ఇతను మా అంకుల్ వాళ్ళ అబ్బాయి. సేమ్ వెల్కమ్ ఒబామాలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ లాగే ఉంటాడు. మొత్తానికి వాళ్ళ ఫ్రెండ్ వస్తేనే ఫోన్ పక్కన పడేసి ఆడుకునిగా తెలిపాడు. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే మళ్ళీ నా లైఫ్ అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. నేను మొన్న ఊరి గట్ట రాజెట్లో ఒక రౌండ్ వేద్దామనేసి కార్లో అయితే బయలుదేరిపోయాము. అక్కడ కనపడుతున్న మసీద్ పేరు అయితే తెలియదు కానీ నాకు తెలిసిన తానా మసీద్ అయితే అంటారేమో. మీరు ఎవరికైనా తెలిసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. రాయచోటిలో ఏం ఫేమస్ అబ్బా అంటే స్వీట్స్ అని చెప్పవచ్చు. రాయచోటిలో ఒక మూవీ అయితే షూటింగ్ జరిగింది. అది ఏ మూవీ గెస్ట్ చేసి కామెంట్ చేయండి. నా చిన్నప్పుడు అయితే రాయచోటి నుంచి రాజంపేట నుంచి రాయచోటి వెళ్తాను నేను మా వాళ్ళ ఇంటికి. ఏం చిన్న లీవ్స్ వచ్చినా మా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను. ఆ లైటింగ్ చూసి చిన్న ఈచర్ ఉంటుంది అనుకున్నా. డైరెక్ట్ ఎక్స్ప్రెస్ బస్ వేసుకొని వచ్చేసాడు. నైట్ టైం కాబట్టి వ్యూ సరిగ్గా అయితే రాలేదు. మొత్తం ఇక్కడ ఏం తీసాడు అబ్బా అని అనుకుంటున్నారా? అది ఒక సోలార్ పవర్ అంట. మొత్తం ఏపీ అక్కడి నుంచి కరెంట్ అయితే పాస్ అవుతుందంట. ఈవెన్ కరెంట్ కూడా అక్కడే తయారు చేస్తారంట. డే టైంలో చూసింటే ఇంకా చాలా పెద్దది ఉండదు. ఈ రోడ్డు పైన ఏమైనా అంబులెన్స్ అవి కానీ ట్రావెల్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ డెలివరీ పేషెంట్స్ ఎవరైనా ఉంటే అక్కడ చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ చావు బతుకులు ఉంటే అక్కడ గుంతలో పడి ఇంకా ఎక్కువ చేస్తారు. దాదాపు 20-30 కిలోమీటర్ దాకా రోడ్ ఇలానే ఉంది. మంచి రోడ్డు కోసం ఎదురు చూసి అయితే అలసిపోయి పడుకున్నాను. అర్ధ గంటలో వెళ్ళిపోయే రోడ్డు దగ్గర మాకు 2 గంటలు అయితే పట్టింది. అలా ఉంది రోడ్ అయితే. ఎదురు చూసి మొత్తానికి హైవే రోడ్ అయితే వచ్చేసింది. అమ్మాయి హైవే రోడ్ వచ్చింది అనుకుని మళ్ళీ డీజిల్తో ఒక ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ డీజిల్ ఎక్కడ పట్టించుకోవాలని చూసి అసలు యాడే లేవు, అన్ని క్లోజ్లో ఉన్నాయి. ఫైనల్గా ఒక షార్ట్ అయితే ఉన్నింది కానీ అక్కడైతే ఆయన అసలు లేదు. ఏం చేస్తాము, వాళ్ళు డీజిల్ పెట్టుకుని కూడా లేదు పో అంటారు. వాళ్ళకి నిద్ర సరిపోక అలా ఎంటర్ ఏం చేయలేదు అర్థం కాక మళ్ళీ అయితే ఎగ్జిట్ ఇచ్చేసాము. మొత్తానికి చింతామణికి అయితే చేరుకున్నాము. చింతామణి దగ్గర ఒక టీ బంక్ అయితే ఉన్నది. సూపర్ ఉంటుంది మా వాడైతే టీ. నేను ఇది చూసి ఫైర్ క్యాంప్ అయితే అనుకున్నా. కాదు, మొత్తానికి అది ఏంటంటే అది మట్టి కుండలు కాల్చేయి చాయ్ కోసము. ఆ మట్టి కుండలు దాంట్లో అయితే బాగా కాల్చి తందూరి చాయ్ లాగా అయితే తయారు చేసేస్తున్నాడు. సూపర్ ఉందో టేస్ట్ అయితే. ఆయన పర్పస్ ఒకటైతే మా పర్పస్ ఇంకొకటి. ఆ చలికి మేమైతే బాగా ఫైర్ క్యాంప్ లాగా అయితే ఎంజాయ్ చేసాం నేను మా అన్న. ఇంకా అక్కడ చాయ్ తాగేసి అయితే వెళ్ళిపోయాం మామ. మొత్తానికి పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్ళాము. చాలాసేపు చాలా రకంగా అయితే ట్రై చేశాను. ఆ డీజిల్ స్మెల్ అయితే అస్సలు రాలేదు ఈ పక్కకి. అందుకే ఆ స్మెల్ చూసి చాలా కష్టాలు అయితే పడ్డాను. ఆ పెట్రోల్ ఆ డీజిల్ స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. మీలో అయితే నేను ఒకరిని, నాలో అయితే మీరు ఎంతమంది లైక్ కామెంట్ చేయండి మామ. ఈ బెంగళూరుతో కనెక్షన్ ఏంటో తెలియదు కానీ తెలియని మీ వైబ్ అయితే మ్యాచ్ అవుతుంది మామ. ఎంతైనా ఎంట్రీలో ఉండే ఫీలింగ్ ఎగ్జిట్లో అయితే రాదు. అలా మీరు ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఇప్పటి వరకు జరిగిన జర్నీ అయితే ఇది. మళ్ళీ జరిగిన డే జర్నీ అయితే ఎలా ఉంటుందో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ చూపిస్తాను. అంతవరకు బాయ్ మామా. आपके सामने एक बड़ा सा रेड बटन है। हाँ, है। दबा दिया, आगे बोलो।